క్వాంటిటీ ఫుడ్ పెట్టాలండి? అంటే ఏ టైంలో పెట్టాలి? ఎంత పెట్టాలి? అంటే మదర్స్ కూరేస్తూ ఉంటారు తినాలి, తినాలి అన్నది. సో అది బేబీ యాక్సెప్టెన్సీని బట్టి. అంటే ఓకే. ఇప్పుడు స్టమక్ కెపాసిటీ అనేది ఒకటి ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒకటి ఉంటుంది. ఎక్కువగా బాగా ఫిజికల్లీ యాక్టివ్ ఉన్న పిల్లలకి కొంచెం ఆకలి ఎక్కువ వేయొచ్చు, బికాస్ దే యూజ్ ద క్యాలరీస్ కదా, స్పెండ్ ద క్యాలరీస్. సో అకార్డింగ్ టు బేబీ ఇస్తే బెటర్. ఓకే. యూజువలీ వన్ కప్ ఆఫ్ ఉగ్గు దే కెన్ ఈట్ ఇనీషియల్గా అయితే మనం అసలు జస్ట్ అలవాటు చేసినప్పుడు 1 స్పూనే అలవాటు చేస్తాము. స్లోగా గ్రాడ్యువల్గా అకార్డింగ్ టు స్టమక్ కెపాసిటీ పెంచుకొని 1 కప్ ఆఫ్ ఉగ్గు వరకు వాళ్ళు తినగలుగుతారు. ఓకే. అంటే స్టార్టింగ్ సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మన వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చేయాలా? ఇనీషియల్లీ ఓన్లీ 1 ఫీడ్ పర్ డే. ఓకే. అంటే బ్రెస్ట్ మిల్క్ మంచిగా చక్కగా ఉన్న వాళ్ళైతే ఓన్లీ ఇంట్రడక్షన్ అని అందుకే అంటాం అనమాట. జస్ట్ వీనింగ్ అంటే మనం ఓన్లీ 1 టైం పర్ డేనే ఇవ్వాలి. ఎందుకంటే మనం సాలిడ్స్ పెంచితే ఆటోమేటిక్గా బేబీ బ్రెస్ట్ మిల్క్ తీసుకోవడం తగ్గిపోతుంది. ఇటు టేస్ట్ పరంగా అనుకోండి, రిక్వైర్మెంట్ పరంగా అనుకోండి, అండ్ సాలిడ్స్ ఎక్కువసేపు ఉంటాయి కదా బాడీలో, డైజెషన్కి టైం పడుతుంది కదా. సో దాని పరంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫీడింగ్ అనేది బేబీ తక్కువ తీసుకుంటుంది. దానివల్ల మదర్కి మిల్క్ కూడా తగ్గిపోతుంది. అంటే బేబీ సకింగ్ లేకపోతే మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో అందుకని బికాస్ బ్రెస్ట్ మిల్క్ ఇస్ స్టిల్ ఇంపార్టెంట్ ఈవెన్ ఎట్ దాట్ ఏజ్. ఇట్ ఈస్ ఇనీషియల్లీ బెటర్ టు గివ్ ఓన్లీ 1 ఫీడ్. తర్వాత గ్రాడ్యువల్గా ఆఫ్టర్ మనం అనుకున్నట్టు 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత దాన్ని 2 ఫీడ్స్ చేసుకోవచ్చు. అలా మెల్లగా ఇంకా వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి, బేబీ యాక్సెప్టెన్సీని బట్టి మనం పెంచుకోవాలి. సపోజ్ ఇప్పుడు టాప్ మిల్క్ అనుకోండి, ఫార్ములా మిల్క్ అనుకోండి, అప్పుడు యూ కెన్ గివ్ ట్వైస్ ఏ డే ఇనీషియల్గానే. ఓకే. బికాస్ ఫార్ములా మిల్క్ అది కూడా బయటదే కదా మనం ఇచ్చేది. సో అప్పుడు మీరు 2 టైమ్స్ ఏ డే చేసుకోవచ్చు. ఇనీషియల్ 1 మంత్లోనే 2 ఫీడ్స్ ఇవ్వచ్చు. సాలిడ్ స్టార్ట్ చేశాక బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలా? లేదు, ఎందుకు అవాయిడ్ చేయాలి? అదే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్లీ ఎన్ని నెలలు వీలుంటే అన్ని నెలలు ఇవ్వాలి ఓకే బ్రెస్ట్ మిల్క్ అనేది. సో అట్లీస్ట్ 2 years వరకు 2 years అండ్ అబోవ్ ఇట్ ఈస్ రికమెండెడ్. ఓకే.